Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 329. సరే కన్నా, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేమైంది? అంత సీరియస్‌గా మాట్లాడుతున్నావు అనగానే, ఇందాక పడుకున్నప్పుడు పీడకలొచ్చింది. నీకేదో అవుతున్నట్టు. అందుకే ఉన్నపళంగా వచ్చేసాను అన్నాడు. అదేంటి? నాకు ఆఫ్టర్‌నూన్, నైట్ ఇక్కడ వెయిట్ చేయమని ఫోన్ చేశారు కదా! మళ్ళీ పడుకోవడం ఏంటి? అంది. అత్తయ్య కలవకూడదు అన్నారు కదా! రాకూడదు అనుకున్నాను. కానీ ఆ కల వల్ల రావాల్సొచ్చింది అనగానే, అంటే నేనిక్కడ మీకోసం వెయిట్ చేస్తుంటే మీరు హాయిగా నిద్రపోవాలననుకున్నారా? అనగానే, నీకోసం ఎన్ని రాత్రులు వెయిట్ చేశాను? నువ్వెప్పుడూ నన్ను పట్టించుకోలేదు. ఒక్కరోజు ఒక పావుగంట నిలబడేసరికి కోపం వచ్చిందా నీకు? అని అన్నాడు ఆమె ముక్కు గిల్లేసి. దక్ష మూతి తిప్పుకుంటూ ఉంటే, సరే లాంగ్ డ్రైవ్ అన్నారు, ఇంకా మనం కదల్లేదు అనగానే పద వెళ్దాం అంటూ ఇద్దరూ సీక్రెట్ గా ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం అప్పుడే వాటర్ కోసం లేచిన నవీన్ చూసి నవ్వుకుంటూ చూసి కూడా చూడనట్టుగా వాటర్ తాగేసి వెళ్లి పడుకున్నాడు. ఇద్దరు కారులో కూర్చోబోతుంటే, ఆగు ఏం చేస్తున్నావు అని అడిగేసరికి కారులో కూర్చుంటున్నాను అని దక్ష అయోమయంగా అడగడంతో ఆమెకి తన ఒడి చూపించడంతో సిగ్గుపడుతూ, నువ్వు నిజంగా నాటి కన్నా అంది. ఏదైనా అనుకో, ముందొచ్చి కూర్చో అనగానే అతను కూర్చున్న వైపుగా వెళ్లి అతని ఒడిలో కూర్చోడంతో డోర్ క్లోజ్ చేసి డోర్స్ అన్ని లాక్ చేసి కార్ స్టార్ట్ చేసుకుని హైవే ఎక్కేశారు. ఆమెకి డౌట్ రాకుండా ఏసీ పెంచడంతో ఇదేంటి ఇంత ఎండాకాలంలో కూడా చలి పెడుతోందని అంటూ అతనిలోకి ముడుచుకొని పోతూ ఉండడంతో నవ్వుకుంటూ ఉంటే ఎందుకో డౌట్ వచ్చిన దక్ష, మీరు ఏసీ పెంచారా అని అడగడంతో నీ బ్రెయిన్ చాలా షార్ప్ బుజ్జి, అందుకే ఇంత త్వరగా స్ట్రైక్ అయింది అని వెటకారంగా నవ్వుతూ ఉంటే అతని గుండెల మీద కొడుతూ, అన్నీ అల్లరి వేషాలే మీకు, ముందు ఏసీ తగ్గించండి చలి ఉంది అంది. తగ్గించను. ఏసీ తగ్గిస్తే నువ్వు దూరంగా కూర్చుంటావు అనగానే, మీ దగ్గరే కదా, మీ ఒడిలోనే కదా కూర్చున్నాను అని అంటూ ఉంటే, ఇంకా పెంచుతాను అనగానే, వద్దు వద్దు ఇది చాలు అని అతని బుగ్గ గిల్లేసి అతని గొంతు చుట్టూ చేయి వేసి అతని మెడ వంపులో తల పెట్టుకుని నిద్రపోవడంతో తల పక్కకి తిప్పి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి కొంచెం దూరం వెళ్ళాక ఆమెని లేపడంతో, ఏమైంది అనగానే ఐస్ క్రీమ్ అని చెప్పాడు. ఒక్కసారిగా లేచి కూర్చోడంతో ఆమె వైపు కోపంగా చూస్తూనే ఇద్దరూ కలిసి కార్ దిగడంతో ఐస్ క్రీం బండి దగ్గరికెళ్ళి, అన్నా 2 ఐస్ క్రీమ్స్ అనగానే అతను ఐస్ క్రీమ్స్ తీసిచ్చాడు. అతని దగ్గరకొచ్చి ఐస్ క్రీమ్ ఇవ్వడంతో, నేను తిననని తెలిసి ఎందుకే ప్రతిసారి నా ఎదురుగా పెడతావు ఐస్ క్రీమ్ అని అడగడంతో, ఒకసారి కాకపోతే ఒకసారైనా తీసుకుంటారేమోనని టెస్ట్ చేస్తూ ఉంటాను అనగానే, నువ్వు టెస్ట్ చేయడానికి నేనే దొరికానా అని అడగడంతో నవ్వుతూ ఉండడంతో నవ్వించాలు త్వరగా తిను అనగానే, తినండి ఒక్క ఐస్ క్రీమ్ మీకు ఒక్క ఐస్ క్రీమ్ నాకు అంది. నాకొకటే ఐస్ క్రీమ్ కావాలి అనగానే, ఒకటే ఐస్ క్రీమ్ ఇస్తున్నాను కదా అనగానే, ఒక్కటే కావాలి అని దగ్గరకొస్తుంటే ఆమె అడుగులు వెనక్కి వేస్తూ, ఏంటి నాకేం అర్థం కాలేదు అని అడుగుతుంటే, ఐ వాంట్ వన్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటే, అంటే ఇద్దరం కలిపి ఒక ఐస్ క్రీమ్ తినాలి అంటున్నారా అంది. అతను నవ్వుతూ ఉంటే, అన్ని అల్లరి వేషాలు, మరి ముందే ఈ ముక్క చెబితే ఒక ఐస్ క్రీమ్ తీసుకునేదాన్ని కదా అనగానే అతను నవ్వుతూ ఉంటే గబగబా ఒక ఐస్ క్రీమ్ తినేసింది. ఆలోపే మరొక ఐస్ క్రీమ్ కరగడం మొదలు పెట్టడంతో గబగబా తినేసి ఇక తిందాం పట్టండి అంది. ఆమెని చూసి నవ్వుతూ ఇద్దరూ ఒక ఐస్ క్రీమ్ షేర్ చేసుకుని తింటూ ఉంటే నవ్వుతూ పైకి కనిపించరు కానీ
మీకు చాలా కళలున్నాయి అనగానే, ఏం చేయమంటావ్? అమ్మాయి గారి అందాన్ని చూస్తుంటే ఆ కళలు అలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నాడు. దక్ష నవ్వుతూ ఇద్దరు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో మీ వల్ల నేను నైట్ నిద్ర కూడా పోలేదు అని దక్ష మూతి ముడుచుకోవడంతో ఇంటికొచ్చావనుకో అసలు నిద్రపోలేవు అన్నాడు. అతని మాటలకి షాక్ అయ్యి అతని భుజం మీద కొడుతూ ఆపండి, మీరు మరీ అల్లరి చేస్తున్నారు అని నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో అతను కూడా నవ్వుతూ వెళ్ళిపోయాడు. అత్తయ్య ఇదిగోండి మీరు అడిగిన కాఫీ అని దీక్షిత అనగానే, అదేంటి డాక్టర్ కాఫీ ఇవ్వద్దన్నాడు కదా అని విరాట్ అనగానే, కాఫీలో గాని టీలో గాని పాలలో గాని నెయ్యి కలుపుకుని తాగితే డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఫుల్ గా ఎనర్జీ ఉంటుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కాస్త తగ్గుతాయంట. అందుకే పాపం అత్తయ్య కాఫీ కోసం 2-3 సార్లు అడిగేసరికి నెయ్యి కలిపిచ్చాను అని చెప్పింది దీక్షిత. పర్వాలేదు, అమ్మాయి గారికి మంచి నాలెడ్జ్ ఉంది అనగానే, సర్లే అత్తయ్య గారి ముందు నీ సరసాలాపి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పడంతో సరే అంటూ విరాట్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరిని చూసి విరాట్ వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటూ ఉంటే, అత్తయ్య ఏమనుకోకండి, మీరు డైలీ ఇడ్లీ తినాల్సిందే అనగానే, దోశ తింటే ఏమవుతుంది, ఆయిల్ బదులు నెయ్యి వేస్ట్ చేయొచ్చు కదా అనగానే, అత్తయ్య నా ఐడియా నా మీదే యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా, కాఫీ టీలలో నెయ్యి కలుపుకొని తాగడం వేరు, నెయ్యి దోశ చేయడం వేరు, దానికి దీనికి చాలా తేడా ఉంది, సారీ అని చెప్పి దీక్షిత వంటగదిలోకి వెళ్ళిపోవడంతో ఆవిడ మూతి ముడుచుకొని కూర్చున్నారు. వీక్ష, విరాజ్ పాపం తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడంతో కాసేపటికి విరాజ్ వాళ్ళ అమ్మా, నాన్న లగేజ్ తీసుకుని ఎదురుగా రావడం చూసి ఇద్దరూ సంతోషపడుతూ ఉంటేనే వాళ్ళిద్దరూ ఎదురుగా వచ్చి ఎలా ఉన్నారు అని పలకరించడంతో బాగానే ఉన్నాం అత్తయ్య. మీరెలా ఉన్నారు? ప్రయాణం సాఫీగా సాగిందా అని వీక్ష అడిగింది. బావున్నామమ్మా, బాగానే జరిగింది. పదండి ఇంటికి వెళ్దాం. కాసేపు పడుకుంటే గాని నేను సెట్ అవ్వను అని వాళ్ళ అత్తగారు చెప్పడంతో ఇక అందరూ ఇంటికెళ్లారు. మధ్యాహ్నం వరకు పడుకున్న తర్వాత అత్తయ్య, మావయ్య భోజనం సిద్ధంగా ఉంది. త్వరగా వస్తే భోజనం చేయొచ్చు. మీరు మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే పడుకున్నారు అని పిలిచింది. భార్యాభర్తలిద్దరూ ఫ్రెష్ అయ్యి రావడంతో అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసిన తర్వాత, ఇంతకీ మీ బావ వాళ్ళు ఎలా ఉన్నారు అనగానే, బావున్నారు. వాళ్ళకేమైంది అని చెప్పింది. దక్ష ఎలా ఉంది? దీక్షిత ఎలా ఉంది అని అడిగేసరికి వాళ్ళు కూడా బావున్నారు అనగానే, ఒకసారి మీ బావ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని కలిసి వద్దాం అనగానే, ఇప్పుడు దక్ష అక్కడ ఉండడం లేదు అనగానే వాళ్ళు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటే, నీ మొహం చెప్పడం కూడా రాదా, వాళ్ళు ఇంకేదో అనుకుంటారు అన్నాడు విరాజ్. ఇది ఆషాఢ మాసం అంట కదా డాడీ, అందుకే దక్ష గారు ఆషాఢ మాసం కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్లారు అనగాని, అవునవును మర్చిపోయాను అని అంది విరాజ్ వాళ్ళ అమ్మగారు. అయితే అక్కడికే వెళ్లి కలిసొద్దాం అనగాని, కానీ అక్కడ దీక్షిత ఉండదు, దీక్షిత వాళ్ళ హస్బెండ్ దగ్గరే ఉంటుంది అనగాని, అయితే మేము వస్తున్నాం అని దక్షకి ఫోన్ చేసి చెప్పు, దీక్షితని కూడా పిలిపిస్తుంది అనగానే, సరేనంటూ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది వీక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.